నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం కాలనీలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించిన జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రెండవ అదనపు సివిల్ జడ్జి రాజశేఖర్. ఆగస్టు 12వ తేదీన జరిగే అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో ట్రయల్ రన్ నిర్వహించిన ఎన్సీసీ క్యాడెట్లు, విద్యార్థులు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం వద్ద అల్లరి మూకలు చేసిన సంఘటనను తీవ్రంగా ఖండించిన వైసీపీ ఎస్ఎస్ఎల్ నేతలు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా స్థానిక చంద్రబాబు కాలనీలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ సందర్శించారు. విద్యార్థినులకు విద్య యొక్క ప్రాముఖ్యతను గురించి ఆయన వివరించారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలని, తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెనాలిలో గురుకుల పాఠశాలను సందర్శించినట్లు తెలిపారు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలకు అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పాఠశాలకు స్థలం కొంత కావాలని, ఉపాధ్యాయులకు కొరత ఉందని అధికారులు తన దృష్టికి తీసుకురావటం జరిగిందని, వాటిని త్వరితగతిన పరిష్కరించనున్నట్లు జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, తహసీల్దార్ కె గోపాలకృష్ణ, పలువురు అధికారులు విద్యార్థులతో కూర్చుని వారితో సరదాగా మాట్లాడుతూ మిడ్ డే మీల్ భోజనాన్ని తీసుకున్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ తెనాలిలో ఇక్కడ రావడం జరిగింది. పిల్లలందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వారందరికీ యూనిఫామ్స్ కానీ ఇతర వస్తువులు కానీ అలాగే టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా టైంకి వస్తున్నాయో లేదో తెలుసుకోవడం జరిగింది. ప్రిన్సిపల్ అలాగే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కొన్ని విషయాలు వారికి అవసరమైన దాని గురించి చర్చించారు. ముఖ్యంగా వారికి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో స్ట్రెంత్ 320 అయినప్పటికీ, అంటే శాంక్షన్డ్ స్ట్రెంత్ కేవలం 120 మందితోనే ఈ స్కూల్ నడుపుతున్నారు. ఇక్కడ రకరకాల చుట్టుపక్కల అనేక జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు ఉన్నారు. సో ఈ ట్రైబల్ బాయ్స్ అలాగే గర్ల్స్ స్కూల్ ఏదైతే ఉందో రెండింటికి కొత్తగా ల్యాండ్ అవసరం అని చెప్పి ప్రిన్సిపల్ గారు మన దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అలాగే ఒకరిద్దరు టీచర్సు రీసెంట్గా వారు రిజైన్ చేసి వెళ్ళిపోవడము లేకపోతే రిటైర్ అవ్వడం వల్ల 2 టీచర్స్ వేకెన్సీస్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇది సబ్ కలెక్టర్ గారు అలాగే కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి ఖచ్చితంగా ఈ 2 విషయాలు వీరికి ల్యాండ్ ఇవ్వడము అలాగే ఈ టీచర్స్ యొక్క స్థానాలు భర్తీ చేయడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆగస్టు 12వ తేదీన అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పురపాలక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్సీసీ క్యాడెట్లు పట్టణంలో ట్రయల్ రన్ నిర్వహించారు. స్థానిక గాంధీ చౌక్ నుండి రణరంగ చౌక్ వరకు సాగిన ట్రయల్ రన్లో ఎన్సీసీ క్యాడెట్లు, విద్యార్థులు త్రివర్ణ పతాకాలను చేతపట్టుకుని ట్రయల్ రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు చిహ్నంగా తెనాలిలోని రణరంగ చౌక్ నందు ఏర్పాటు చేసిన తెనాలి ప్రాంత అమరవీరులకు ఆగస్టు 12వ తేదీన ఘన నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్సీసీ క్యాడెట్లు, విద్యార్థులతో పట్టణ పురవీధుల్లో ట్రయల్ రన్ ను శుక్రవారం నిర్వహించినట్లు తెలిపారు. 12వ తేదీన జరిగే సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పుర ప్రజలు పాల్గొని దేశ స్వాతంత్ర ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె అనూష, ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల, పలు విభాగాల అధికారులు, ఎన్సీసీ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి ప్రజల యొక్క ధైర్య సాహసాలు తెగువ మనము
వందల సంవత్సరాల నుంచి చూస్తున్నాము. అందులో భాగంగానే స్వతంత్రోద్యమ పోరాటంలో మన తెనాలికి దేశ చరిత్రలోనే ఒక స్థానం ఉన్నది. ఎన్నో ఉద్యమాలు చేశాము. దానిలో ప్రధానమైనటువంటి ఉద్యమము క్విట్ ఇండియా ఉద్యమము. ఈ క్విట్ ఇండియా ఉద్యమము మన ప్రాంతంలో మొదలైతే గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన ప్రాంత కాంగ్రెస్, ఆనాటి కాంగ్రెస్ రెజల్యూషన్ ప్రకారంగా క్విట్ ఇండియా ఉద్యమం గురించి పెద్ద ఎత్తున ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. ఈ యొక్క ఉద్యమం ఫలితము రాష్ట్రంలోనే కాదు, సౌత్ ఇండియాలోనే కాదు, దేశమంతటా వ్యాపించింది. అందులో భాగంగానే మన పట్టణంలో ఆనాడు జరిగినటువంటి సంఘటనలను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని ఆగస్టు 12న రణరంగు చౌక్ నందు ఈ యొక్క అమరవీరుల సంస్మరణ సభను ఏర్పాటు చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ఆ రోజు ఏం జరిగింది, మన ప్రాంతవాసులు అసూలు ఎంతమంది అయ్యారు, స్వర్గస్థులయ్యారు, శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పేసి మనమందరం కూడా కలిసి ఆగస్టు 12న ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేశాము. దానిలో భాగంగానే ఈరోజు ఎన్సీసీ క్యాడెట్లు అందరితో కలిసి రిహార్సల్స్ కార్యక్రమం మనం గాంధీ చౌక్ నుంచి రణరంగ చౌక్ వరకు ఏర్పాటు చేయడమైంది. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం వద్ద గురువారం రాత్రి అల్లరిమూకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైసీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బండ్లమూడి నాని తెలిపారు. శుక్రవారం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ ఎస్సీసీఎల్ నేతలు పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనంను గత వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తే అధికార పార్టీకి చెందిన కొందరు అల్లరి మూకలు స్మృతివనంపై దాడి చేయటం హేయమైన చర్య అన్నారు. స్మృతివనంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు తొలగించడం దుర్మార్గమన్నారు. స్మృతివనంలో జరిగిన ఘటనను వైసీపీ తీవ్రంగా ఖండిస్తుందని, వెంటనే తొలగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పిల్లి గంగాధర్, అక్కిదాసు కిరణ్ కుమార్, కొండముది విజయ్, కిరణ్ చంద్ర, విస్సా డేవిడ్, వేముల మహేష్, కందుల సాయిబాబు, కట్టా అనిల్, కనపర్తి ప్రకాష్, ఉన్నవ రాజేష్, కనపర్తి శశి, నల్లగండ్ల రవిచంద్ర, కసుకుర్తి నాగమల్లేశ్వరరావు, బడుగు రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న రాత్రి ఏదైతే విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనంలో కొంతమంది అసాగిరి శక్తులు స్మృతివనం దగ్గరికి వెళ్ళి కొంత అలజడి సృష్టించి ఆ విగ్రహ ధ్వంసం చేయడానికి ఏదైతే ప్రయత్నం చేశారో దాన్ని మేము ఈరోజు తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు తెనాలి ఎస్ఎస్ఎల్ తరఫున ఆ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే అతిపెద్ద ఎత్తైనటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సుమారు 410 కోట్ల రూపాయలతో అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి మన ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగా విజయవాడ నడిబొడ్డులో చేసినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని దాన్ని రాత్రి కొంతమంది అసాంఘిక శక్తులు వెళ్ళి దాన్ని ఏదో కొద్దిగా ధ్వంసం చేద్దామని చెప్పి చేసిన ప్రయత్నం దాన్ని మేము పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిన్న రాత్రి తెలుగుదేశం రౌడీలు గోండాలు శృతివనంలోకి ప్రవేశించి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరును పూర్తిగా తొలగించి ఆ యొక్క పేరును అక్కడ లేకుండా చేయాలని చెప్పేసి దురుద్దేశంతో కొంతమంది దొండగలు ప్రవేశించి చేసిన అకృత్యాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ఖండిస్తూ వాళ్ళు పగలగొట్టిన పేర్లన్నింటినీ మళ్ళీ యథాస్థితిలోకి ఏర్పాటు చేయాలని కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పూర్తిగా నిరసన తెలియజేస్తున్నాం. ఇదే జరగబోతే ముందు భారీ తీవ్రతను ఎదుర్కోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ హెచ్చరిస్తున్నాం. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ వార్డులు, గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, వాటిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని 2వ అదనపు సివిల్ జడ్జి రాజశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు
11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు ఆదేశాల మేరకు పట్టణ శివారులోని ఎడ్లలింగయ్య కాలనీ నందు ప్రజల ఆరోగ్య పరిరక్షణపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి సూచనల మేరకు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ తెనాలి వారి ఉత్తర్వుల మేరకు ప్రజల ఆరోగ్య సంరక్షణ పట్ల బాధ్యత తీసుకుని న్యాయ విజ్ఞాన సదస్సులు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయటం జరిగిందని, ఈ వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగించుకోవాలని కోరారు. అదేవిధంగా చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి నిబంధనల మేరకు అర్హులైన వారికి మండల న్యాయ సేవాధికార సంస్థ నందు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని, దానిని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం వైద్యులచే కాలనీ వాసులకు ఆరోగ్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెనాలి డిఎంహెచ్ఓ అన్నపూర్ణ, వైద్యురాలు దేవికారాణి, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది మహబూబ్, ఎర్రంశెట్టి అనిల్ కుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మెయిన్గా ఆరోగ్యమే మహాభాగ్యము. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే మనం సంతోషంగా ఉంటాము. మనకి ఎంత డబ్బులు ఉన్నప్పటికీ మనకి ఆరోగ్యం లేదనుకోండి, మన ఇంట్లో సంతోషం లేదు. శ్రద్ధ అంటే మన అలవాట్లలో కొన్ని చిన్న మార్పులు, తర్వాత మన తినే ఆహారంలో కొన్ని మార్పులు అట్లాంటివి చేసుకున్నాం అనుకోండి, ఏదన్నా అనారోగ్యాన్ని బారి పడకుండా మనం కాపాడుకోవచ్చు. తర్వాత క్యాన్సర్ రోగం అట్లాంటి అన్ని రకాలు మనకి ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ రోగాలు రాకుండా మన అలవాట్లు అంటే మన తినే తిండిలో జాగ్రత్తలు మనం ఉన్న దానిలోనే కొంచెం మంచిగా తిన్నామనుకోండి, మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. మెయిన్గా ఏంటంటే ఉప్పు తగ్గించాలి. చిన్నప్పటి నుంచి కొంచెం తక్కువలో తీసుకున్నాం అనుకోండి, ఉప్పు ఒకటి, తర్వాత పంచదార ఒకటి, రైస్ కూడా, బియ్యం కూడా అంటే అన్నం కూడా తక్కువ తినాలి. ఏదన్నా తినాలంటే ప్రోటీన్ అంటే కందిపప్పు లాంటివి, లేకపోతే శనగలు అట్లాంటివి తిన్నారనుకోండి మీరు హెల్తీగా ఉంటారు. అట్లానే పీచు పదార్థాలు మీరు ఎక్కువ తీసుకోవాలి. తర్వాత మనం యాక్టివిటీ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కావాలి. కొంచెం వాకింగ్ లాగా అట్లాంటివి చేసామనుకోండి ఊబకాయానికి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అట్లనే తర్వాత ఎనీమియా, రక్తహీనత మెయిన్గా ప్రతి ఒక్కరిలోనూ రక్తహీనత ఉంటుంది. కాబట్టి రక్తహీనత రాకుండా ఉండాలంటే మనకి అంగన్వాడీ సెంటర్లో ఈ గర్భిణీలకి వాళ్ళకి చక్కగా మనకి కోడిగుడ్లు ఇస్తున్నారు, అట్లానే ఖర్జూరాలు ఇస్తున్నారు, రాగి పిండి ఇస్తున్నారు. అలా మనం తిన్నాం అనుకోండి చిన్నప్పటి నుంచి. తర్వాత ఐరన్ ట్యాబ్లెట్లు ఇస్తారు గర్భిణీ స్త్రీలకి, ప్రతిరోజు ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకుంటే మనము రక్తహీనత అట్లా పెద్దవాళ్ళు కూడా ఎవరైనా వేసుకోవచ్చు ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకుంటే రక్తహీనత రాకుండా. అట్లనే మన తిండిలో కూడా కొంచెం మార్పులు రావాలి. మనం ఏంటంటే బెల్లంని ఎక్కువ వాడాలి, పంచదార కన్నా బెల్లం ఎక్కువ వాడాలి. తర్వాత ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి, గోంగూర, తోటకూర అట్లాంటివి. తర్వాత బీట్రూట్ అయ్యేది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారనుకోండి, బీట్రూట్ తీసుకోవాలి. అట్లానే పులుపు వస్తువులు, నిమ్మకాయ జాతికి సంబంధించినవి అట్లాంటివి తీసుకుంటే మనం హెల్తీగా ఉండొచ్చు. మరి మండల న్యాయ సేవాధికార సంస్థ అంటే ఏమిటి, ఈ న్యాయ విజ్ఞాన సదస్సులు మరి ఈ రోజు ఎందుకు ఇలా జరుపుకుంటాం అన్న దాని గురించి కొంచెం క్లుప్తంగానే చెప్తాను. మనందరికీ తెలిసిన విషయమే, హిందువులకైతే భగవద్గీత, అలాగే క్రైస్తవులకి బైబిల్, మహమ్మదీయులకి ఖురాన్ ఎంత పవిత్ర గ్రంథాలో భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా భారత రాజ్యాంగం అంతే పవిత్ర గ్రంథం. మరి ఆ రాజ్యాంగం నుంచి కల్పించబడినటువంటి హక్కులు విధులకి మనకి భంగం కలిగినప్పుడు వాటి తిరిగి ఎలా పొందాలన్న ఉద్దేశంతో అందరికీ కూడా మరి న్యాయం దూరంగా ఉండకూడదు, అందరూ న్యాయం దృష్టిలో సమానులైన ఉద్దేశంతో 1987 సంవత్సరంలో జాతీయ న్యాయ సేవల చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 1987లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పటికీ 1995 నవంబర్ 9వ తేదీ నుంచి కూడా ఇది దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం జరిగింది. ఈ న్యాయ సేవల చట్టంలోనే మరి పొందుపరిచినట్టుగా జాతీయ స్థాయిలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మండల స్థాయిలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఉన్నాయి ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం కూడా ఇప్పుడు ప్రస్తుతం తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ పరిధిలో ఉన్నాం. మరి తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థకి మరి 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీ డి శ్రీనివాసులు గారు చైర్మన్గా వ్యవహరించడం జరుగుతోంది. వారి యొక్క ప్రత్యేక ఆదేశాల మేరకు మరి సుప్రీంకోర్టు హైకోర్టు వారి సూచనల మేరకు కూడా ఈ రోజున మీ గ్రామంలో ఈ వార్డు నందున ఈ వైద్య ఆరోగ్య శాఖపై న్యాయ విజ్ఞాన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది.
ముఖ్యంగా లీగల్ లిటరసీ క్యాంపులు, లోక్ అదాలతుల గురించి తెలుసుకోవాలంటే ముందుగా న్యాయం దృష్టిలో అందరూ సమానలే. న్యాయానికి భేద గొప్ప తేడా ఉండదు. అందరూ సమాన న్యాయ అవకాశాలు పొందడానికి, అదేవిధంగా మరి ఇతరులు కూడా ఆర్థిక కారణాల చేత అయినా కానీ మరి ఇతర కారణాల చేత అయినా కానీ న్యాయం పొందలేదనే భావం పొందకుండా ఉండటానికి మరి 1976 సంవత్సరంలో 39A అధికరణ అనే దాన్ని సవరించి మరి అందరికీ సమాన ఉచిత న్యాయ అవకాశాన్ని కల్పించే విధంగా మరి న్యాయ సేవల అధికార చట్టం అనే దాన్ని చేయడం జరిగింది. దాని ప్రకారము లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1982 రావడం జరిగింది. యాక్ట్ 1987 ప్రకారము మన జాతీయ స్థాయిలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అలాగే స్టేట్ లెవెల్లో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మన హైకోర్టులో ఉంటుంది. అలాగే జిల్లా స్థాయిలోకి వచ్చేప్పటికి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అది మన గుంటూరు జిల్లాలో ఉంటుంది. గుంటూరు హెడ్ క్వార్టర్స్ గుంటూరు డిస్ట్రిక్ట్ కోర్టులో ఉంటుంది. అలాగే మండలానికి వచ్చేటప్పటికి మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ ఉంటారు, మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అంటారు. మన తెనాలి పరిధి వచ్చేప్పటికి తెనాలి మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ పరిధిలోకి వస్తుంది. అదేవిధంగా దీనిలో కూడా మరి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఎవరెవరు ఉచిత న్యాయ సహాయాన్ని పొందగలరు అనే దాని గురించి, అలాగే ఎవరైతే శ్రామికులు ఉంటారో, ఎవరైతే మహిళలు ఉంటారో, ఎవరైతే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వారు ఉంటారో, ఎవరైతే మానవ అక్రమ రవాణాకు గురి అయి ఉంటారో, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు, అలాగే వారి ఆదాయం ₹1,00,000 మించకుండా ఉన్నవారు ఉచిత న్యాయ సహాయాన్ని పొందడానికి అర్హులుగా గుర్తించారు. అదేవిధంగా ఎవరైనా కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ పొందలేకపోయినప్పటికీ, అదేవిధంగా ఏదైనా గవర్నమెంట్తో సమస్య వచ్చినప్పుడు, అదేవిధంగా గవర్నమెంట్ అదేవిధంగా చాలా పథకాలు ప్రవేశపెట్టింది. ఆ పథకాలు బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పథకాలు పొందలేనప్పుడు, వాళ్ళు నిజంగా అర్హులై ఉండి కూడా పొందలేనప్పుడు మరి లీగల్ సర్వీసెస్ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీకి అప్రోచ్ అయ్యి మీరు యొక్క ఏదైతే పరిహారం మీరు కోరదలుచుకున్నారో దానికి సంబంధించిన ఫామ్స్ దానికి ఎంక్లోజ్ చేసి ఇస్తే కనుక మీకు ఇమీడియట్గా మీకు న్యాయ సహాయం చేయడం జరుగుతుంది. అదే కాకుండా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రొటెక్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ట్రైబల్ రైట్స్ స్కీమ్ 2015 గురించి ఇవాళ యాక్చువల్గా చెప్పమని చెప్పి జరగటం జరిగింది. అదేవిధంగా ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వారి గురించి ప్రొటెక్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ట్రైబల్ రైట్స్ 2015 అనే స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్సెస్ టు జస్టిస్ అనమాట. ప్రజల ముంగిటికి, అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముంగిటికే న్యాయం తీసుకురావాలని చెప్పి ఆ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఆ స్కీమ్లో భాగంగా యాక్సెస్ టు రైట్స్, యాక్సెస్ టు బెనిఫిట్స్, అలాగే యాక్సెస్ టు ప్రొవైడ్ లీగల్ ఎయిడ్, యాక్సెస్ టు ప్రొవైడ్ లీగల్ సర్వీసెస్ అనే దాన్ని, అంటే ప్రజల ముంగిటికే, అంటే ఏ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే కాదు ఎవరైనా కానీ ఇప్పుడు లోక్ అదాలత్స్ అలాగే లీగల్ దీని గురించి సంబంధించి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రజల ముంగిటికే న్యాయం చేర్చాలనే ఉద్దేశంతో యాక్సెస్ టు జస్టిస్ అనే నినాదం తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఆ ట్రైబల్ ఇష్యూస్ గురించి, ఆ విషయం గురించి చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ట్రైబల్ పీపుల్ ఎవరైనా ఉంటే కనుక ఈ యొక్క రైట్స్ ట్రైబల్స్కి సంబంధించిన, అంటే షెడ్యూల్ తెగలకి, షెడ్యూల్ కులాలకు సంబంధించిన వారికి వాళ్ళకి ప్రత్యేకమైన రైట్స్ గవర్నమెంట్ కల్పించడం జరిగింది. అదేవిధంగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కూడా కొన్ని హక్కులను వాళ్ళకి కల్పించడం జరిగింది. వారందరూ కూడా వాటి గురించి తెలుసుకుని వాటిలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. అఖిల భారత రైతు కార్మిక సంఘాలు వామపక్ష పార్టీల పిలుపు మేరకు నేతలు కార్యకర్తలు శుక్రవారం పట్టణంలో క్వెట్ కార్పొరేట్ నినాదంతో ర్యాలీ చేపట్టి నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి గాంధీ చౌక్ సెంటర్ వరకు నేతలు నిరసన కార్యక్రమం జరిపారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాంరెడ్డి మాట్లాడుతూ క్విట్ ఇండియా నినాదంతో దేశ స్వాతంత్ర్యం కోసం పెద్ద ఉద్యమం దేశంలో జరిగిందని, మరలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా క్విట్ కార్పొరేట్ నినాదంతో దేశంలో ఉద్యమం ప్రారంభమైందన్నారు. దేశంలో మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగంతో పాటు అన్ని రంగాలను కార్పొరేటర్లకు కట్టబెడుతున్నారని, సామాన్య ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని విమర్శించారు. సిపిఎం తెనాలి కార్యదర్శి కె బాబు ప్రసాద్ మాట్లాడుతూ వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగ్గొట్టిన కార్పొరేటర్లను కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల, కార్మికుల పట్ల ప్రభుత్వం దృష్టి సారించి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు, సాంబశివరావు, మాగంటి యలమందయ్య తదితరులు పాల్గొన్నారు. 92 సంవత్సరాలకు పూర్వం క్విట్ ఇండియా ఆనాడు అధికారంలో ఉండేటువంటి బ్రిటిష్ వారిని ఈ దేశాన్ని వదిలిపెట్టి పొండి అని చెప్పేసి
క్విట్ ఇండియా నినాదంతో భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. మన తెనాలిలో కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో వేలాది మంది పాల్గొన్నారు. రైల్వే స్టేషన్లో పెద్ద ఎత్తున నిరసనకారులు పాల్గొనడం జరిగింది. కాల్పులు కూడా జరిగినాయి, 7 కూడా చనిపోయారు. 92 సంవత్సరాల తర్వాత ఇవాళ ఏ బ్రిటిష్ వాళ్ళనైతే క్విట్ ఇండియా అంటున్నామో ఆ బ్రిటిష్ విధానాలనే అమలు చేస్తున్నటువంటి భారత పాలక వర్గాన్ని, కార్పొరేట్ అనుకూలమైన ఆ విధానాలని వదిలిపెట్టండి అని చెప్పేసి చెప్తూ ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దరిదాపు ఇప్పటికీ 76 సంవత్సరాల తదనంతరం క్రమేపీ ఈ దేశంలోని పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మొత్తం పరిపాలన అంతా తయారైంది. బ్యాంకింగ్ రంగం అనేటువంటిది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ట్యాక్సెస్ విధానం ఏదైతే ఉందో వాళ్ళకి అనుకూలంగా తయారైంది. అట్లాగే ఈ దేశంలోని కార్పొరేట్లు గతంలో ఉండేటువంటి పన్నుల్ని 30% 20% తగ్గించడం జరిగింది. దానివల్ల సంవత్సరానికి 1,45,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది గండిపడింది. ఇదొక భాగం కాక ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పేసానంటే, మన భారత రాజ్యాంగంలో సమస్త ఆదాయం అనేటువంటిది పేరుపడకూడదు. అట్లాగే పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో, వనరులు ఏవైతే ఉన్నాయో ఒకరి చేతిలోనే కేంద్రీకరించబడకూడదు. ఆ వనరులు ఆదాయం అనేటువంటిది ప్రజల అభివృద్ధికి దోహదపడాలని చెప్పేసి రాజ్యాంగంలో రాసుకున్న దానికి భిన్నంగా ఇవాళ మోడీ గారు గౌతమ్ అదానీ అనేటువంటి ఆయనకి 9 నౌకాశ్రయాలను ఇవ్వడం జరిగింది. కార్పొరేటు అనుకూల, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలని, చట్టాలని అమలు చేసి మొత్తం వీటిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు కానీ నేషనల్ క్రైమ్ బ్యూరో చూసుకున్నట్టయితే ప్రతిరోజు 3 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇది మోడీ గారు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల ఫలితమే. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని ఊరువాడ ప్రచారం చేసిన మోడీ గారు ఇవాళ రైతులకి గిట్టుబాటు ధరలు కాదు కదా, కనీస మద్దతు ధరలని అమలు చేయటంలో విఫలమయ్యారు. వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకి ప్రవేశం కల్పించి తద్వారా రైతాంగాన్ని, కౌలు రైతుల్ని, వ్యవసాయ కూలీల్ని కూడా ఈ వ్యవసాయ రంగం నుంచి వెళ్ళగొట్టే ప్రక్రియని మోడీ వేగవంతం చేస్తున్నారు. 170 మంది పైగా ఇవాళ వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. కరోనాలో కూడా రైతాంగం పంటలు పండించి ఈ జనాన్ని బ్రతికించారు. కానీ ఇవాళ మోడీ గారు జనాన్ని చంపటానికి, రైతాంగాన్ని దెబ్బకొట్టడానికి, వ్యవసాయ రంగాన్ని నాశనం చేయడానికి పూనుకున్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయంలో ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, మాల సంఘాల జేఏసీ తెనాలి డివిజన్ ఆధ్వర్యంలో శుక్రవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఏఓకి నేతలు వినతిపత్రం అందజేశారు. అనంతరం నేతలు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. తీర్పును సుప్రీంకోర్టు పునఃసమీక్షించాలన్నారు. వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇవ్వటం సబబు కాదన్నారు. సుప్రీం తీర్పుపై ఎస్సీ సంఘాలను, విద్యార్థి, ఉద్యోగ సంఘం ఐక్యచి ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధంగా ఉంటే ఉపకులాల ప్రజానీకం సంతోషంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో కనపర్తి అనిల్, ఎండ్రపాటి అశోక్ కుమార్, బేతాళ ప్రభాకర్, కంచర్ల కోటేశ్వరరావు, గడ్డేటి సుందరరావు, ఎండ్రపాటి స్టాలిన్, కంచర్ల కిషోర్, పి డానియలు, రాజు, బోర్గడ్డ గిరి, కౌన్సిలర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మాల్ మహానాడు తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే ఎస్సీ ఉపవర్గీకరణని రద్దు చేయాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉపవర్గీకరణ తీర్పుని పునఃసమీక్షించాలి. దాన్ని రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఈ యొక్క తీర్పుని మేము మాల మహానాడు తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని కానీ మరి మీరు పునఃసమీక్షించుకుని కేంద్ర ప్రభుత్వం కానీ దాని పార్లమెంట్లో బిల్లు పెట్టే సమయంలో కానీ ఆలోచించి దీనిపై చర్యలు తీసుకోకపోతే మాత్రం మాల మహానాడు తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవంగా ఇది 1997లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇది హైకోర్టులో ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలనే విధంగా జడ్జిమెంట్లు రావడం జరిగింది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఈ విధంగా పంజాబ్, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా కోర్టులో ఉంది. కావాలని ఇప్పుడు దురుద్దేశంతో ఇప్పుడు ఒక కులానికి కొమ్ముగాసి ఒక కులాన్ని అణగదొక్కాలనే దురుద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క జడ్జిమెంట్లు ఈ ప్రభుత్వం తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరం.
వాస్తవంగా ఈ యొక్క చట్టాన్ని ఈ సుప్రీంకోర్టు తీర్పు చెప్పే ముందు వాస్తవంగా కులగణన ఎవరెవరు ఎంతమంది రేషియో ఆ నిష్పత్తి ఆ ప్రకారం తీసుకురావాలి. అది ఇటువంటిది తీసుకురాకుండా అది కరెక్ట్గా క్యాలిక్యులేషన్స్ లేకుండా వాళ్ళు ఈ విధంగా ధర్మాసనానికి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ధర్మాసనం తీర్పు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా మన వాళ్ళు రివిజన్ పిటిషన్ వేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ యొక్క మీ రాష్ట్రంలో మీరు యొక్క ఇంప్లిమెంట్ చేసుకునేది హక్కు మీకు కల్పిస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం చాలా హేయమైన చర్య. మరలా ఇప్పుడు ఏ ఉద్దేశంతో ఏ దురుద్దేశంతో ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని మరి ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు అనేటువంటిది 7గురితో కూడినటువంటి 6 న్యాయమూర్తులు ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని ప్రతిపాదిస్తూ రాష్ట్రాలకి ఈ యొక్క అవకాశం కల్పిస్తూ పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నామని చెప్పడం జరిగింది. అసలు ఏ ప్రాతిపదికన చేశారు? కుల జనగణన అనేటువంటిది జరిగిందా? జరగలేదు. అలాగే నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ని సంప్రదించి నివేదిక సమర్పించి మరి ఎటువంటి సమాచారాన్ని తీసుకుని మరి పార్లమెంటుకి సమర్పించారు? అది లేదు. మరి పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. మరి పార్లమెంట్లో ఆ యొక్క బిల్లుని ప్రవేశపెట్టి లోక్సభలో నుంచి 51% మరి రాష్ట్రాల యొక్క మద్దతు, 2.3% లోక్సభ మద్దతు, అలాగే రాజ్యసభ మద్దతు తీసుకుని రాష్ట్రపతికి నివేదిక సమర్పించి అలాగే రాష్ట్రపతికి ఆ బిల్లును పాస్ చేస్తే అక్కడ ఆమోదం పొందాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవి ఏవి కూడా సక్రమంగా జరగకుండా ఏ ప్రాతిపదికన సుప్రీంకోర్టు ఈ యొక్క న్యాయం అనేటువంటిది ఒక సమన్యాయం అనేటువంటిది లేకుండా ఇస్తుంది, అది మనం గమనించాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఒక కూటమి ఏర్పాటు చేసి ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా టీడీపీ అలాగే జనసేన అలాగే బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు ముందు ఒక ప్రధాన అది ఏంటంటే ఒక కుల సంఘం పెట్టినటువంటి మీటింగ్కి ఒక ప్రధానమంత్రి అలాగే మరి హోంమంత్రి అలాగే మరి సెంట్రల్ మినిస్టర్స్ వచ్చి దాన్ని బలపరచడం జరిగింది. ఇక్కడ కుట్ర అనేటువంటిది బహిర్గతంగానే చేశారు. అది గమనించాల్సినటువంటి పరిస్థితి మన ప్రజలు చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత టీడీపీ కూడా ఎజెండాలో బలంగా ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని తీసుకొస్తూ ఈ వర్గీకరణ అటువంటి చేసి తీరతామని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా మరి ఎంఆర్పిఎస్ మరి వ్యవస్థాపకులైనటువంటి మందకృష్ణ మాదిక్ గారు చేసినటువంటి ఏదైతే ఈ యొక్క ప్రతిపాదనలు ఉన్నాయో అవన్నింటినీ కూడా ఒక వర్గాన్ని చీల్చి అధికారం అనేటువంటిది సాధించాలి, రాజ్యాధికారం అనేటువంటి సాధించాలి అనేటువంటి కృషిలో నువ్వు వేరే వాళ్ళకి రాజ్యాధికారాన్ని కట్టబెట్టడం కోసం ఒక జాతి మొత్తాన్ని తీసుకెళ్లి దాంట్లో పెట్టడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ కాదు. స్థానిక మారేసుపేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాస శుక్రవారంను పురస్కరించుకుని శుక్రవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. శ్రావణ మాస తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని శ్రీ ధాన్యలక్ష్మి అలంకారంలో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారు. అర్చకులు ఫణిశర్మ వైదిక క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు గ్రంథి సేతుమాధవరావు, వరద వెంకట శేషగిరిరావులు మాట్లాడుతూ శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే ప్రతి శుక్రవారం రోజున అమ్మవారిని ప్రత్యేక అలంకరణతో అలంకరించి పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కుంకుమార్చనలో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, పేరుబోయిన అంకమ్మరాజు, తాడిపత్తి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠపాలితమైనటువంటి శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళి స్వామివారి దేవస్థానం మారిసిపేట నందు శ్రావణమాసం ఉత్సవాల సందర్భంగా ఈరోజు గత 4 రోజుల నుంచి ఈరోజు 5వ తారీఖు నుంచి సామూహికంగా భక్తుల చేత కుంకుమార్చన అమ్మవారికి ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈరోజు చివరి రోజు వరలక్ష్మి వ్రతం, అట్లాగే అమ్మవారికి అలంకారం కూడా ధాన్యలక్ష్మి అలంకారంతో అమ్మవారు అలంకరించడం జరిగింది. ఈరోజు సుమారు 300 మంది 30 ముత్తైదుల చేత ఎంతో వైభవంగా కుంకుమ పూజ మహోత్సవాలు జరిగాయి. ఈ చేసిన వారందరికీ కూడా ప్రతిరోజు కూడా వారికి అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. దేవస్థానం తరపున మారిసిపేట తెనాలి శ్రావణమాసం సందర్భంగా 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు విశేష కుంకుమార్చనలు పెట్టాము. ప్రతిరోజు మినిమం 100 మంది 125 మంది కూర్చుంటున్నారు. ఈరోజు విశేషంగా శుక్రవారం కావటం వల్ల 300 మంది పైగా ముత్తైదులు కుంకుమ పూజ చేసుకుంటున్నారు. వీరందరికీ కూడా మన దేవస్థానం తరపున అన్నప్రసాదం ఏర్పాటు చేయబడినది. అట్లాగే మన మూలవిరాట బాలాత్రిపుర అమ్మవారి అలంకారం ఈరోజు ధాన్యలక్ష్మి అలంకారంగా జరిగింది. ఈ 4 శుక్రవారాలు కూడా వరలక్ష్మి అలంకారము, గజలక్ష్మి అలంకారము, సంతానలక్ష్మి అలంకారం అట్లా వివిధ అలంకారాలు ఈ శ్రావణ మాస శుక్రవారాలు మొత్తం కూడా జరుగుతాయి. ఈ
ఈ అలంకారాలు మొత్తం మన దేవస్థాన ప్రధాన అర్చకులు పనిశంకర శర్మ గారు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చి భక్తులందరూ అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి కృతజ్ఞతగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ ముస్కాన్ పురస్కారం లభించినట్లు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తెలియజేశారు. తెనాలి జిల్లా వైద్యశాలకు లభించిన అరుదైన గౌరవ అవార్డును గుంటూరులో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చేతుల మీదుగా తెనాలి జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఎం హనుమంతరావులు అందుకున్నారు. చెస్ క్రీడలో తొలి ప్రయత్నంలోనే అంతర్జాతీయ రేటింగ్ తీసుకొచ్చిన మేఘ్ శ్యామ్ సాయి కొత్త అధ్యాయానికి తెరతీశారని కాకతీయ బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు అభినందించారు. తెనాలి మారిస్పేటలోని సిక్స్ సిగ్మా చెస్ అకాడమీ ప్రాంగణంలో చెస్ క్రీడలో ఉన్నతంగా రాణించిన మేఘ్ శ్యామ్ సాయి అభినందన కార్యక్రమం నిర్వహించారు. కాకతీయ బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మేధస్సును పొదును పెట్టే చెస్ క్రీడలో చిన్నారులను తీర్చిదిద్దుతున్న నిర్వాహకులు అభినందనీయులని అన్నారు. మానసిక వికాసాన్ని పెంచే చెస్ క్రీడతో అకాడమీ మరెంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాలని అన్నారు. సంస్థ నిర్వాహకుడు నిరంజన్ మాట్లాడుతూ చెస్ క్రీడా పోటీల్లో తొలి ప్రయత్నంలోనే మేఘ్ శ్యామ్ సాయి అంతర్జాతీయ రేటింగ్ సాధించడం అరుదైన అంశమని అన్నారు. చెస్ క్రీడలో అంతర్జాతీయ రేటింగ్ సాధించిన మేఘ్ శ్యామ్ సాయికి అనేక ప్రాంతాల నుండి చెస్ క్రీడా సంస్థ నుండి అభినందనలు వస్తున్నాయని అన్నారు. అది తమకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ క్రమంలో చెస్ క్రీడలో రాణిస్తున్న మేఘ్ శ్యామ్ సాయిని పలువురు సభ్యులు ఆత్మీయంగా అభినందించారు. మన తెనాల్లో సిక్స్ సిగ్మా చెస్ అకాడమీ ఒకటి, అది చాలా కష్టసాధ్యమైనటువంటి వ్యవహారం. తెనాల్లో నడపడం అనేది మన తెనాలి ప్రాంత పిల్లలకు చాలా వరం లాంటిది. ఇప్పుడు క్రీడల్లో రాణించడం అనేది ప్రభుత్వం కూడా బాగా ప్రోత్సహిస్తుంది. అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బాగా ప్రోత్సహిస్తున్నాయి. కాబట్టి మనం కూడా కొంచెం కష్టపడి, ఈ నిరంజన్ గారు లాంటి వాళ్ళు బాగా కష్టపడి పిల్లల్ని కనుక ఈ చెస్లో రాణింపజేస్తే ముందు ముందు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రావడానికి అవకాశం ఉన్నది. చిన్నపిల్లలు తమ యొక్క మేధస్సుని ఉపయోగించి ఆటల్లో రాణిస్తున్నారంటే అది వాళ్ళ కన్న తల్లిదండ్రుల యొక్క అదృష్టం. ఈ చూడండి, ఇవాళ మన మేఘశ్యామ సాయి అనే కుర్రాడు మన పరీక్షల్లో నెగ్గటం, క్రీడల్లో నెగ్గటం, దానికి నిరంజన్ రాయ్ గారు కూడా దానికి తోడ్పాటునివ్వటం అది గొప్ప సంగతే. తర్వాత ఈ చిన్నపిల్లాడండి ప్రభంజన నాయుడు, ఆయన చిన్నపిల్లాడు నిజంగానే ప్రభంజనం చేస్తున్నాడు, ప్రభంజనం సృష్టిస్తున్నాడు ఆయన. సార్ చాలా సంతోషంగా ఉంది సార్. మా అకాడమీలో చెస్ అకాడమీ సిక్స్ సిగ్మా చెస్ అకాడమీలో నేర్చుకుంటున్న మేఘశ్యామ్ సాయి గాజులు అనే అతనికి అంతర్జాతీయ రేటింగ్ సాధించడం, ఆ అంతర్జాతీయ రేటింగ్ కూడా ఒక టోర్నమెంట్లో రాదండి. అది సాధించడానికి మినిమం 3 నుంచి 5 సంవత్సరాలు, కనీసం 5 నుంచి 10 టోర్నమెంట్లు ఆడితే కానీ చాలామందికి ఓపెన్ అవ్వవు. అలాంటిది మొట్టమొదటి టోర్నమెంట్లోనే తన ప్రతిభ చాటి అంతర్జాతీయ స్థాయి రేటింగు, ఆ రేటింగ్ కూడా స్టార్టింగ్ రేటింగ్ కాకుండా మంచి రేటింగ్, స్ట్రాంగ్ రేటింగ్ సాధించడం, దాని ద్వారా మా అకాడమీకి మా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా మా అకాడమీకి మంచి పేరు తీసుకురావటం, వివిధ జిల్లాల నుంచి కూడా మా అకాడమీకి ఫోన్లు చేసి నన్ను బాబుని అభినందించడం చాలా సంతోషంగా ఉంది సార్. తెనాలి నాజర్పేటలోని అఖిలాంధ్ర సాధు పరిషత్ భవనానికి ఏమాత్రం అనుమతులు లేకుండా 3వ అంతస్తు నిర్మాణం చేపడుతున్నారని అధికారులు క్షేత్రస్థాయిలో ఈ అంశాన్ని పరిశీలించి పనులను వెంటనే నిలుపుదల చేయాలని సాధు పరిషత్ పూర్వ సంయుక్త కార్యదర్శి ప్రణవానంద భారతీ స్వామి పేర్కొన్నారు. శుక్రవారం ప్రణవానంద భారతీ స్వామి తన మిత్రులతో కలిసి సబ్పేట ప్రకాష్ జైన్కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం భారతీ స్వామి మీడియాతో మాట్లాడుతూ నాజర్పేటలోని సాధు పరిషత్ భవనంపై ప్రస్తుతం సంస్థ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న పరవిద్యానందగిరి మాత అనుసరిస్తున్న విధానం సక్రమంగా లేదని ఆరోపించారు. 3వ అంతస్తు నిర్మాణం వల్ల భవన సామర్థ్యం పరిశీలించకుండా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండా నిర్మాణం చేయడం అడ్డుకుంటున్నామని అన్నారు. ఇందుకోసం నిబంధనలకు విరుద్ధంగా నిధులను సేకరిస్తున్నారని, వాటికి జవాబుదారీతనం లేదని ప్రణవానంద భారతీ స్వామి ఆరోపించారు. అధికారులు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. బురిపాలెం రోడ్డులో గోశాలకు దగ్గరగా ఉన్నటువంటి అఖిల ఆంధ్ర సాధు పరిషత్తు అనే భవనాన్ని 1965 సంవత్సరంలో భూమానందాశ్రమం పీఠాధిపతులు, సంస్థాపకులు అయినటువంటి పూజ్యపాదులు, శ్రోత్రియ బ్రహ్మనిష్ట గరిష్ఠులు శ్రీ 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 శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు అనేటువంటి రామకృష్ణానందగిరి స్వాముల వారు స్వయముగా వారి యొక్క స్వహస్తంతో అది నిర్మాణం చేసి
ఆ పరిషత్ భవనాన్ని. ఆ భవనం మీద మళ్ళీ తిరిగి ఇంకొక భవనాన్ని నిర్మాణం చేయాలని భక్తుల దగ్గర నుంచి, దాతల దగ్గర నుంచి అనేక విధాలుగా ఆమె అందరినీ కూడా వారి వైపు తిప్పుకొని అనేక విధాలుగా ఎక్కువ మొత్తంలో ఆమె చందాలను వసూలు చేసి, ఆ చందాలు కూడా మన సంస్థాగతమైనటువంటి బ్యాంకులో లావాదేవీలు చూపించకుండా ఆర్థికమైనటువంటి నేరానికి పాల్పడుతున్నట్టుగా మాకు అనిపించి అనేక పర్యాలను ఖండించినప్పటికీ కూడా ఆమె ఏమాత్రం కూడా దాన్ని పెడచిమని పెట్టి ఆమె వ్యవహారం ఆమెగానే చేసుకుంటూ పోతూ ఉంటే అది కాదని చెప్పేసి మేమందరం కూడా ఏకగ్రీవంగా దాన్ని బలపరుస్తూ అనేక విధాలుగా ఆమెకు చెప్తూ ఉన్నాం. అందులో ఈ యొక్క బిల్డింగ్ చూడండి, ఒక నిర్మాణం చూడండి ఎలా ఉందో, ఏ విధంగా ఉందో చూడండి. ఇవన్నీ కూడా పొగులిచ్చాయి, అన్నింటినీ కూడా మళ్ళీ రిపేర్ చేశాం. అయినప్పటికీ కూడా వారు ఇన్ని చెప్పినప్పటికీ కూడా వారు వినిపించుకోకుండా ఇన్ని ధర్మాలను వాళ్ళు అతిక్రమించేసి ముందుగా ఇవన్నీ కొట్టేసి మళ్ళీ ఇక్కడ గులక తీర్చేసి మళ్ళీ ఇవి పిల్లర్లు పెట్టేసి పైన బిల్డింగ్ వేయాలనే ఉద్దేశం చేత మేము మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అయినటువంటి ఆ కమిషనర్ గారికి ఒక కాగితం ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈరోజు సబ్ కలెక్టర్ గారికి కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేయటం జరిగింది. కానీ ఇన్ని చెప్పినప్పటికీ కూడా ఆమె ఏకగ్రీవంగా తన యొక్క ఇష్టానుసారంగా తన ఇష్టానుభోజ్యంగా ఆమె ఏకచక్రవర్తి అన్నట్టుగా ఆ విధంగా తను ముందుకు వెళ్ళిపోతున్నది. కానీ ఈ ఆర్థిక లావాదేవీలను కూడా ప్రజల యొక్క ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. తెనాలి మండలం కొలకలూరు గ్రామ సర్పంచ్ చొప్పల ప్రీతి పంచాయతీరాజ్ చట్టానికి తూట్లు పొడుస్తున్నారని గ్రామ ఎంపీటీసీ సభ్యులు కాల్సిటి ఫణికుమార్, జనసేన పార్టీ నాయకులు తోట నరేంద్రలు ఆరోపించారు. శుక్రవారం కొలకలూరు గ్రామ సచివాలయంలో గ్రామ సర్పంచ్ చొప్పల ప్రీతి సర్వసభ్య సమావేశం నిర్వహించిన తీరుపై ఎంపీటీసీ సభ్యులు కాల్సిటి ఫణికుమార్, జనసేన పార్టీ నాయకులు తోట నరేంద్రలు తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాళిశెట్టి ఫణికుమార్, తోట నరేంద్రలు మాట్లాడుతూ సర్వసభ్య సమావేశం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించాలని, ఇందుకు భిన్నంగా సర్పంచ్ తీరు ఉందని అన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం పాటించలేదని అన్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారులను ప్రజాప్రతినిధులు కలుస్తామని అన్నారు. తెనాలి నియోజకవర్గంలో అతిపెద్ద మేజర్ పంచాయతీ గ్రామం అయినటువంటి కొలకలూరు కింద ఉన్నటువంటి మన పంచాయతీలో చాలా రకాలుగా పంచాయతీరాజ్ చట్టాన్ని తూట్లు పొడిసి వాళ్ళ ఇష్టానికి వచ్చినట్లు మేమే చట్టం చేస్తాము, మాదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒకటి, ఈరోజు జరిగినటువంటి సర్వసభ్య సాధారణ సమావేశానికి మనకి 3 రోజుల ముందు నోటీస్ పంపించారు. ఆ నోటీసులో పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పి ఉన్నారు. అంతకుముందు కూడా ఈ సమావేశానికి ఇలాగే నోటీస్ పంపించున్నారు. కానీ కంపల్సరీగా పంచాయతీ ఆఫీస్ అనేది జరగాలి. ఆ విషయాన్ని నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తీసుకెళ్ళగా వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళు పంచాయతీ సమావేశాన్ని, ఈరోజు జరగాల్సిన సమావేశాన్ని పంచాయతీ ఆఫీస్ నుండి జరగాలని సర్క్యులర్ ఇచ్చి ఉన్నారు. ఇప్పటి వరకు సర్పంచ్ గారు వచ్చి 3.5 సంవత్సరాలు అయింది. ఈ 3.5 సంవత్సరాల్లో కూడా గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందించకపోగా గ్రామ అభివృద్ధిని మరుగున పెట్టి సొంత అభివృద్ధిని వీళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఈ రోజున గ్రామంలో ఎక్కడా లేనటువంటి విధంగా డ్రైనేజీ వ్యవస్థ కానీ, రోడ్లు ఎక్కడికక్కడ పాడైపోయిన ఇది కానీ అడుగడుగున కనపడతా ఉంటాయి. వర్షం పడితే మోకాల లోతున నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి అనేక ఏరియాలలో ఈ రోజున ఉంది. ఒక శానిటైజేషన్ పద్ధతి కూడా ఎక్కడా కూడా సవ్యంగా లేని పరిస్థితి. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్లకార్డ్స్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్లకార్డ్స్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జట్టి బాలరాజు మాట్లాడుతూ 2014 సంవత్సరంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతులకు రెట్టింపు ఆదాయం కల్పిస్తానని చెప్పి రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతులపై భారాలు మోపిందన్నారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల ధరలు విపరీతంగా పెంచి కార్పొరేట్లకు ఆదాయాలు సమకూర్చే విధంగా పేదలపై భారాలు మోపిందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి జి శ్రీనివాసరావు, రైతు సంఘం మండల కార్యదర్శి వై బ్రహ్మేశ్వరరావు, సిఐటియు నాయకులు సిహెచ్ పోతరాజు, సిహెచ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలరాజు, శ్రీనివాసరావు మాట్లాడారు. బీజేపీ తీసుకున్న విధానాలు వ్యతిరేకిస్తూ ఈరోజు మండల కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాల్లో చేయటం జరిగింది. సందర్భంగా మరి ఆ రోజు బీజేపీ ప్రభుత్వం ఏదైతే 2014లో మరి రైతులకి పండించిన పంటకి గిట్టుబాటు ధర, మరి స్వామినాథన్ కమిషన్ పండించిన పంటకి పెట్టుబడి కలిపి 50% కలిపి పండించిన పంట గిట్టుబాటు ధర ఇస్తానంది. మరి ఆ విధంగా చేయకపోవడం మూలంగా ఈరోజు నిరసన చేయటం జరిగింది. 4 లేబర్ కోడ్లను తీసి 4 లేబర్ కోడ్లుగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి వ్యవసాయానికి సంబంధించేసి పురుగు మందుల ధరలు, అలాగే పిండి కట్టల ధరలు విపరీతంగా పెంచేసి మరి అలాగే మరి ఈరోజు గ్యాసు, నిత్యావసర ధరలు కూడా పెంచేసింది. కాబట్టి వీళ్ళన్నింటిని కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు మండల కేంద్రాల దగ్గర రైతు సంఘం
కౌలు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేశాము. లేకుండా కౌలుదారుడికి గుర్తింపు కార్డులు ఇచ్చి బ్యాంకుల ద్వారా పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఉన్నప్పటికి కూడా మరి ఈరోజు భూయాజమాన్యంతో సంబంధం అనేది 2019లో తీసుకొచ్చారు. మరి ఆ సంబంధం అనేది తీసేసి 2011లో ఏదైతే ఉందో కౌలు రైతులను గుర్తించి మండల కేంద్రాల ద్వారా అలాగే గ్రామ సభలు జరిపి మరి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అలాగే 2005లో వచ్చింది. మరి దానికి సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తగ్గించుకుంటూ వస్తుంది. దీన్ని ఎటు తిరిగి నిర్వీర్యం చేయలేని ఉద్దేశంతో. కాబట్టి ఇప్పుడు కూడా ఉపాధి హామీ పనులు చేసిన వాళ్ళకి 3 నెలలుగా పెండింగ్ వేతనాలు ఇవ్వలేదు. వేతనాలు కూడా వెంటనే చెల్లించాలి. కార్పొరేట్ సంస్థలు పేదలని, మధ్యతరగతి ప్రజల్ని, కార్మికుల్ని దోచుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దీని నుంచి వెనక్కి జరగమని చెప్పి చేసేటువంటి కార్యక్రమే ఈ కిట్ కార్పొరేట్ కార్యక్రమం. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల్లో కార్పొరేట్ సంస్థలకి దోచేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇలాంటి కోటేశ్వరుల్ని పెద్ద పెద్ద వాళ్ళకి దోచిపెట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బొగ్గు, మైనింగు, ఇనుప ఖనిజం లాంటి సంపద అంతా, భారతదేశానికి చెందినటువంటి సంపద అంతా కార్పొరేట్ సంస్థలకి దోసిపెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. శ్రావణ మాసం గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని నవనాగ దేవత ఆరాధన పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు శ్రీ విద్యాపీఠ నిర్వాహకులు బాలస్వామిజీ తెలియజేశారు. అమరావతి క్షేత్రంలోని వాసవిమాత సత్రంలో అర్ధచాతుర్మాస దీక్షను విశేషంగా నిర్వహిస్తున్న శ్రీ బాలస్వామిజీ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ విద్యాశేఖర భారతీ స్వామి గురుపాదుక పూజలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు బాలస్వామిజీ వివరించారు. గౌడ పంచమి, నాగపంచమి ప్రాధాన్యత క్రమంలో నవనాగ దేవత అభిషేక పూజలు, ఆధ్యాత్మిక సంకీర్తన కార్యక్రమాలు విశేషంగా నిర్వహించారు. విశేషంగా పూజా కార్యక్రమాలు పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో అర్ధచాతుర్మాస్య దీక్ష మహోత్సవ కార్యక్రమం అమరావతి క్షేత్రం వాసవి సత్రం నందు నిర్వహిస్తున్నాము. ఈరోజు విశేషంగా శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి ఆరాధన, అలాగే శృంగేరి జగద్గురువులు, శారదా పీఠాధీశ్వరులు, ఉత్తరాధికారి అయిన శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి 32వ వర్ధంతి అనగా జన్మోత్సవ కార్యక్రమాన్ని, గురు పాదుక పూజ కార్యక్రమం విశేషంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు గరుడ పంచమి, నాగపంచమి శుభ సందర్భంగా గరుడ స్తుతి, అలాగే శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు విరచితైన గరుడగమన కీర్తన సంకీర్తన, అలాగే నృత్యాంజలి, అలాగే మానసాదేవి స్తోత్రము, నవనాగ స్తోత్రాలు, అలాగే నాగదేవత ఆరాధన, నవనాగ దేవతలకు విశేష ఆరాధన, సామూహికంగా భక్తులచే నాగదేవతకు గోక్షీరాభిషేకము, విశేషమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లుతో తీవ్ర నష్టదాయకమని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లుతో తీవ్ర నష్టదాయకమని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని పేర్కొన్నారు. శుక్రవారం దుగ్గిరాల ముత్తుజా నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటులో వైఎస్ఆర్సీపీ ఎంపీలు వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించడం హర్షణీయమన్నారు. 40 సవరణలు చేసేందుకు బిల్లు పెట్టారని, దేశంలో రైల్వే, రక్షణ శాఖల తర్వాత వక్ఫ్ బోర్డు భూములు అధికంగా ఉన్నాయన్నారు. దీనిపై ముస్లింల మనోభావాలను అర్థం చేసుకుని కేంద్రం పునఃసమీక్షించాలని కోరారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ రషీద్ సాహెబ్, పఠాన్ మస్తాన్ వలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాని మాట్లాడారు. వక్ఫ్ సవరణ బిల్లుతో తీవ్ర నష్టదాయకం. పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించడం హర్షణీయం. 40 సవరణలు చేసేందుకు బిల్లు పెట్టారు. దేశంలో రైల్వే, రక్షణ శాఖల తర్వాత వక్ఫ్ బోర్డు భూములు అధికంగా ఉన్నాయి. సవరణలతో వక్ఫ్ బోర్డు అధికారాలను తగ్గించడంతో పాటు మహిళలు, ముస్లిమేతరులను బోర్డుల్లో చేర్చాలనే ప్రతిపాదన ఏమాత్రం సమంజసం కాదు. ఈ చర్య కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయి. దీనిపై ముస్లిం మనోభావాలను అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం సమీక్షించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం
కాలనీలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించిన జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 2వ అదనపు సివిల్ జడ్జి రాజశేఖర్. ఆగస్టు 12వ తేదీన జరిగే అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో ట్రయల్ రన్ నిర్వహించిన ఎన్సీసీ క్యాడెట్లు, విద్యార్థులు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం వద్ద అల్లరి మూకలు చేసిన సంఘటనను తీవ్రంగా ఖండించిన వైసీపీ ఎస్ఎస్ఎల్ నేతలు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.